హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం డాన్ మొగుడు పార్ట్ 9. మరి కథలోకి వెళ్తే, వర్షం పూర్తిగా వెలిసిపోయింది. ఆకాశంలో మబ్బులు తొలగిపోయి నక్షత్రాలు ప్రశాంతంగా మెరుస్తున్నాయి. కిరణ్ నడుపుతున్న కారు నగర వీధుల్లో నిశ్శబ్దంగా సాగిపోతుంది. వెనుక సీట్లో సిద్ధార్థ్ భుజం మీద తలవాల్చుకొని కళ్ళు మూసుకొని కూర్చుంది నందిని. ఆ కారులో ఉన్న నిశ్శబ్దం ఇన్నాళ్ళు వారి మధ్య ఉన్న అగాధాన్ని పూర్తి చేసినట్టుగా ఉంది. మాటలు లేకపోయినా వారి హృదయాలు ఒకరికొకరు ఎంతో చెప్పుకున్నాయి. సిద్ధార్థ్ చేతిని నందిని గట్టిగా పట్టుకుని ఉంది. తన అదృశ్య రక్షకుడు ఇప్పుడు తన స్పర్శకు అందుతున్నాడన్న నిజం ఆమెకు ఒక వింతైన ప్రశాంతతను ఇస్తుంది. ఒక మగాడి చేతి స్పర్శను ఒకప్పుడు ప్రాణ సంకటంగా భావించిన ఆమె ఇప్పుడు అదే చేతి స్పర్శలో ప్రపంచంలోకెల్లా అత్యంత సురక్షితమైన ఆశ్రయాన్ని పొందుతుంది. సిద్ధార్థ్ మెల్లగా తన చూపును నందిని ముఖం మీదకు తిప్పాడు. అలసట, కన్నీటి ఛాయలు ఆ ముఖంలో ఉన్న ఒక స్వచ్ఛమైన వెలుగు ఆమెను ఆవహించి ఉంది. నందిని ఎంత మృదువుగా పిలిచాడు సిద్ధార్థ్. ఆమె కళ్ళు తెరవకుండానే అంది. నువ్వు నన్ను నిజంగానే క్షమించావా, లేక నేను చేసిన సహాయానికి కృతజ్ఞతతో జాలితో నాతో కలిసి వస్తున్నావా? నా మీద నీకు ఎలాంటి జాలి అవసరం లేదు నందిని. నేను నిన్ను కాపాడింది ప్రతిఫలం ఆశించి కాదు. అతని గొంతులో ఇంకా ఒక చిన్న అనుమానం, అభద్రత భావం దాగి ఉన్నాయి. నందిని నెమ్మదిగా కళ్ళు తెరిచి తల ఎత్తి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. కృతజ్ఞత, జాలి, ఈ రెండు పదాలు నా డిక్షనరీలో చోట్లే సిద్ధార్థ్. నా ఆత్మామానం ముందు ఎవరైనా సరే తల వంచాల్సిందే అని నమ్మేదాన్ని. కాన్న ఆత్మామానాన్ని రక్షించడానికి నువ్వు నీ ఆత్మను బలిపెట్టిన క్షణంలో నా గర్వం ఓడిపోయింది. నీ ప్రేమ గెలిచింది. ఒక తప్పుకు నువ్వు పడ్డ పశ్చాత్తాపం, నువ్వు అనుభవించిన నరకం చూశాక కూడా నిన్ను దూరం పెడితే నా చదువుకు నీ నమ్మిన ధర్మానికి అర్థం లేదు. ఈ జాలికా సిద్ధార్థ్ ఒక మనుషుని మహోన్నతమైన త్యాగాన్ని గుర్తించిన ప్రేమ. ఆ మాటలకు సిద్ధార్థ్ హృదయం ఆనందంతో ఉప్పొంగింది. అతని కళ్ళల్లో కన్నీటి పొర కట్టింది. తన జీవితానికి ఇక ఇంతకంటే గొప్ప బహుమతి ఏమీ లేదని అతనికి అనిపించింది. కిరణ్ రియల్వ్యూ మిర్రర్లోంచి వారిద్దరిని చూసి చిరునవ్వు నవ్వుకున్నాడు. ఫైనల్గా నా కష్టానికి ప్రతిఫలం దక్కిందిరా దేవుడా అని మనసులో అనుకున్నాడు. కారు నందిని అపార్ట్మెంట్ ముందు ఆగింది. సమయం అర్ధరాత్రి 12 అవుతున్నా. పార్వతమ్మ తలుపులు తెరిచి ఉంచింది. నందిని కోసం ఆవిడ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుంది. కారు దిగి నందిని ఆమె వెనక్కి సిద్ధార్థ్ లోపలికి అడుగు పెట్టారు. పార్వతమ్మ సిద్ధార్థను చూడగానే ఆశ్చర్యపోయిన నందిని ముఖంలో ఉన్న సంతోషాన్ని చూసి ఆవిడకు విషయం అర్థమైంది. రా బాబు, లోపలికి రా. నా కన్నతల్లి ముఖంలో మళ్ళీ ఈ చిరునవ్వుని చూస్తాను లేదు అని భయపడ్డాను. నువ్వు ఆమె జీవితంలోకి దేవుళ్ళ వచ్చావు అంటూ ఆప్యాయంగా పలకరించింది. సిద్ధార్థ్ నమస్కారం చేస్తూ, దేవుణ్ణి కాదు పార్వతమ్మ, ఒకప్పుడు నేను ఒక రాక్షసుణ్ణి. కానీ ఆమె ప్రేమ, ఆమె ఆదర్శాలు నన్ను మనిషిగా మార్చాయి. ఆమె లేకపోతే నా జీవితానికి అర్థం లేదు అని వినయంగా అన్నాడు. నందిని అతన్ని ఆప్యాయంగా చూసి, చాలా రాత్రైంది, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, రేపు ఉదయం హాస్పిటల్ దగ్గర కలుద్దాం అని వేడుకలు పలికింది. సిద్ధార్థ్ అయిష్టంగానే అక్కడి నుంచి బయలుదేరాడు. కారు వర్మ మాన్షన్ వైపు కదిలింది. కానీ రేపటి ఉదయం వారి జీవితాల్లో ఒక కొత్త తుఫాన్ను తీసుకురాబోతుందని వారిద్దరికి అప్పుడు తెలియదు. మరుసటి రోజు ఉదయం వర్మ మాన్షన్లోని బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర వాతావరణం చాలా నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంది. అప్పటికే లండన్ చేరుకుని ఉండవలసిన తన కొడుకు తన ముందు కూర్చుని కాఫీ తాగుతుండటం చూసి విశ్వనాథ్ గారికి ఆశ్చర్యం, కోపం ఒకేసారి వస్తున్నాయి. విశ్వనాథ్ గారు వ్యాపార ప్రపంచంలో ఒక దిగ్గజం. బంధాలు, అనుబంధాల కన్నా అంతస్తులు, కార్పొరేట్ హోదాలకు ఎక్కువ విలువ ఇచ్చే మనిషి. సిద్ధార్థ్ గతంలో చేసిన తప్పులు, డ్రగ్స్ అలవాట్ల వల్ల ఆయన కొడుకు మీద కాస్త అసంతృప్తి ఉన్న కొడుకంటే ప్రాణం. సిద్ధార్థ్ రాత్రి నువ్వు లండన్ ఫ్లైట్ ఎక్కలేదని కిరణ్ చెప్పాడు. అసలు ఏం జరుగుతుంది నీ బుర్రలో? భుజంగం ఆస్తుల మీద దాడులు చేయించావు, వాడిని జైలుకు పంపావు. సరే, బిజినెస్ రైవలరీ కాబట్టి నేను వదిలేస్తాను. కానీ ఉన్న పలంగా నీ ప్లాన్స్ ఎందుకు మార్చుకున్నావు? విశ్వనాథ్ గారు గంభీరంగా అడిగారు. సిద్ధార్థ్ కాఫీ కప్పు కింద పెట్టి తండ్రి కళ్ళలోకి సూటిగా చూశాడు. నా జీవితానికి
లండన్లో ఏమీ లేదు డాడ్. నా గమ్యం, నా సర్వస్వం ఇక్కడే ఉంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. విశ్వనాథ్ గారు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యంతో పాటే ఆయన ముఖంలో ఒక ఆనందం కూడా కనిపించింది. గుడ్ న్యూస్, చివరికి నువ్వు ఒక దారికి వచ్చావన్నమాట. ఎవరా అమ్మాయి? ఏ మినిస్టర్ కూతురు లేదా ఏ ఇండస్ట్రియలిస్టు వారసురాలు అయితే మన స్టేటస్కు కరెక్ట్గా ఉంటుంది. ఎవరిని సెలెక్ట్ చేశావు అని ఉత్సాహంగా అడిగారు. మినిస్టర్ కూతురు కాదు డాడ్, ఒక సామాన్యమైన చారిటబుల్ హాస్పిటల్ నడుపుకునే డాక్టర్. ఆమె పేరు డాక్టర్ నందిని, సంజీవని హాస్పిటల్ అధినేత్రి. ఆమె నిజాయితీ, ఆమె ఆత్మామానమే ఆమెకున్న అతిపెద్ద ఆస్తులు. ఆమె నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని సిద్ధార్థ్ ఎంతో గర్వంగా చెప్పాడు. ఆ పేరు వినగానే విశ్వనాథ్ గారి ముఖంలో చిరునవ్వు మాయమై అగ్నిపర్వతం బద్దలైనంత కోపం వచ్చింది. ఆయన చేతిలో ఉన్న ఫోర్కును టేబుల్ మీద గట్టిగా విసిరికొట్టాడు. వాట్, నందిన్నా? ఆ మధ్య పేపర్లో టీవీల్లో ఒక పెద్ద స్కాండల్ లాగా మీ ఇద్దరి పేర్లు వచ్చాయే, ఆ నందిన్నా? ఏదో చారిటీ పేరుతో ఉచిత వైద్యం చేస్తున్నానని చెప్పుకుంటూ తిరిగి ఆ మధ్యతరగతి పిల్ల నీకు కావాల్సింది. ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ సిద్ధార్థ్? గట్టిగా అరిచాడు ఆయన. సిద్ధార్థ్ ఏమాత్రం తడబడలేదు. డాడ్, ఆ పేపర్లో వచ్చిన వార్తలు అబద్ధమని ప్రూవ్ అయింది. భుజంగం కావాలని వేసిన నిందలవి. ఆమె ఒక పవిత్రమైన మనిషి. నన్ను ఒక మనిషిగా మార్చింది ఆమె. నాన్ సెన్స్. విశ్వనాథ్ గారు కుర్చీలోంచి లేచి నిలబడ్డారు. అలాంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళురా. వాళ్ళకు కావాల్సింది నీ డబ్బు, నీ హోదా. వాళ్ళ ముందు మంచి వాళ్ళ నటిస్తూ నీలాంటి కోటీశ్వర్ల కొడుకులను ట్రాప్ చేయడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఆ భుజంగం గాడి ఆస్తుల మీద ఈడి దాడుల వెనక ఉండి ఆ పిల్లకు ఆసుపత్రిని నెప్పించింది నువ్వేనని నాకు తెలుసు. ఒక ఆడదాని మోజులో పడి నువ్వెంతటి రిస్క్ చేస్తున్నావో నీకు అర్థం కావటం లేదు. ఈ పెళ్లికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. డాడ్, దయచేసి ఆమె గురించి తప్పుగా మాట్లాడకండి. సిద్ధార్థ్ గొంతు కఠినంగా మారింది. ఆమెకు నా డబ్బు మీద ఎలాంటి ఆశ లేదు. నా 35 లక్షల డీడీని ముఖం మీద విసిరికొట్టి తన ఇంటిని తాకట్టు పెట్టి అప్పు తీర్చుకున్న ఆత్మాభిమానం ఆమెది. నేను చేసిన పాపానికి నేను ఆరాధిస్తున్న దేవత ఆమె. ఆమె నేను వివాహం చేసుకోవటం ఖాయం. మీ ఆశీస్సులు ఉంటే సంతోషిస్తాను, లేదంటే నా దారి నేను చూసుకుంటాను అని కరాఖండిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. విశ్వనాథ్ గారు కోపంతో ఊగిపోతున్నారు. తన కొడుకు, తన వారసుడు ఒక మధ్యతరగతి పిల్ల కోసం తన్నే ఎదిరిస్తున్నాడా? ఇది జరగడానికి వీల్లేదు. ఆ డాక్టర్ పిల్ల ఏదో మాయ చేసి నా కొడుకును దూరం చేస్తుంది. దీనికి నేను చెక్ పెట్టాలి అని మనసులో ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చాడు. ఇదిలా ఉండగా సంజీవని హాస్పిటల్లో నందిని ఒక కొత్త ఉత్సాహంతో పనిచేస్తుంది. ఆ ముఖంలో గతంలో ఎన్నల్లేని ఒక కాంతి ఉంది. పేషెంట్లతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె కళ్ళల్లో ఒక ఆనందం తొణికిసలాడుతుంది. సుబ్బారావు గారు, నర్సులు ఆమెలోని మార్పును గమనించి మురిసిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సంజీవని హాస్పిటల్ ముందు ఒక ఖరీదైన రోల్స్ రాయిస్ కారు వచ్చి ఆగింది. ఆ కారును చూసి బస్తీ జనం ఆశ్చర్యంగా పక్కు తప్పుకున్నారు. కారులోంచి విశ్వనాథ్ గారు హుందాగా ఒక రకమైన అహంకారపూరితమైన నడకతో కిందకు దిగారు. చుట్టూ ఉన్న ఆసుపత్రి వాతావరణాన్ని, పేద రోగులను చూసి ఆయన ముఖంలో ఒక విధమైన అసహ్యం కనిపించింది. నేరుగా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నందిని ఎక్కడుంది అని కమాండింగ్ స్వరంతో అడిగారు. సుబ్బారావు గారు కంగారుగా లేచి, మేడం క్యాబిన్లో ఉన్నారు సార్. మీరెవరో చెబితే నేనెవరో ఆమెకు తెలుస్తుంది. దారి చూపించు అని సుబ్బారావు గారి మాటలను లక్ష్య పెట్టకుండా నేరుగా నందిని క్యాబిన్ వైపు నడిచాడు. క్యాబిన్లో ఒక ఫైల్ చదువుతున్న నందిని తలుపు తీసుకుని లోపలికి వచ్చిన విశ్వనాథ్ గారిని చూసి ఆశ్చర్యపోయింది. ఆయన ముక్కవలికలు, దర్పం చూస్తే ఎవరో పెద్ద మనిషి అని అర్థమవుతుంది, కానీ ఆయన ఎవరో ఆమెకు తెలియదు. నమస్కారం సార్, దయచేసి కూర్చోండి. మీకు నేను ఏం చేయగలను అనేంత మర్యాదగా కుర్చీ చూపించింది నందిని. విశ్వనాథ్ గారు కుర్చీలో కూర్చోలేదు. చుట్టూ ఆ చిన్న క్యాబిన్ను, టేబుల్ మీద ఉన్న రామచంద్రరావు గారి ఫోటోను ఒకసారి తీక్షణంగా చూశారు. నీ సిద్ధార్థ్ వర్మ తండ్రిని, నా పేరు విశ్వనాథ్ అని ఎంతో గర్వంగా పరిచయం చేసుకున్నారు. ఆ పేరు వినగానే
నందిని ఒక క్షణం ఉలిక్కిపడింది. సిద్ధార్థ్ తండ్రా, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? సిద్ధార్థ్ నిన్న రాత్రి జరిగిన విషయం ఆయనకు చెప్పాడా? ఆ మనసులోని వేల ప్రశ్నలు సుళ్ళు తిరుగుతున్నాయి. కుర్చీలోంచి లేచి నిలబడి చేతులు జోడించి నమస్కారం చేసింది. నమస్తే అంకుల్, దయచేసి కూర్చోండి అంది ఆప్యాయంగా. విశ్వనాథ్ గారు కుర్చీలో కూర్చుని కళ్ళు చిన్నవి చేసి ఆమెను నిస్తంగా గమనించారు. ముఖంలో మంచి వచ్చస్సు, కళ్ళలో నిజాయితీ ఉన్నాయి. కానీ ఆయన అహంకారం ఆమెలోని మంచిని గుర్తించనివ్వడం లేదు. చూడు నందిని, నాకు దొంగ తిరుగుడుగా మాట్లాడడం రాదు. సూటిగా విషయానికి వస్తాను. నిన్న రాత్రి మా వార్త నువ్వేవో మాయమాటలు చెప్పి వాడిని లండన్ వెళ్లకుండా ఆపావని నాకు తెలిసింది. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నాతో వాదించాడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ పెళ్లి జరగదు. వర్మ గ్రూప్ సామ్రాజ్యానికి ఈ చారిటీ ఆసుపత్రికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అనేంత కఠినంగా అహంకారంతో మాట్లాడారు. నందిని ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైంది. ఆమెకు ఆయన మాటల్లో దర్పం, తన ఆసుపత్రి పట్ల ఆయన చూపిస్తున్న చులకన భావం బాధ కలిగించాయి. అయినా ఆమె ఎంత ఓర్పుతో సమాధానం చెప్పింది. అంకుల్, హోదాలకు అంతస్తులకు ప్రేమతో సంబంధం లేదని నేను నమ్ముతాను. సిద్ధార్థ్ నాకు ఓ కోటీశ్వరుడిగా దగ్గర కాలేదు. నా కష్టంలో ఒక నిస్వార్థమైన తోడుగా నిలబడ్డాడు. నేను ఆయన్ని నా జీవితంలోకి ఆహ్వానించింది ఆయన డబ్బు చూసి కాదు, ఆయన మనసు చూసి. విశ్వనాథ్ గారు వ్యంగ్యంగా నవ్వారు. ఇలాంటి డైలాగులు నేను చాలా చూశానమ్మా. ప్రేమ ఆదర్శాలనేవి పేదవాళ్ళ పగటి కళ్ళు కనడానికి పనికొస్తాయి. నా కొడుకు ఒక ఫూల్. భుజంగం ఆస్తుల మీద దాడులు చేయించి నీ ఆసుపత్రిని నీకు తిరిగి ఇప్పించి వాడిని పాల్ట హీరో అయిపోయాడు. కానీ వాడి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నువ్వు వాడి 1000 కోట్లకు అధికారి అవ్వాలని ప్లాన్ చేస్తున్నావని నాకు బాగా తెలుసు. ఆ మధ్య పచ్చపత్రికల్లో వచ్చినట్లు నీ క్యారెక్టర్ మీద కూడా కొన్ని మచ్చలున్నాయి. అలాంటి పిల్లను నా ఇంటి కోడలుగా నేను అంగీకరించను. ఆ మాటలకు నందిని గుండెల్లో అగ్ని రాజుకుంది. ఒక ఆడపిల్ల క్యారెక్టర్ను డబ్బుతో కొలిచే ఆయన అహంకారం ముందు ఆమె ఆత్మాభిమానం పడగ విప్పింది. ఆమె గొంతు మృదువుగా ఉన్న అందులో కత్తిలాంటి పదును ఉంది. విశ్వనాథ్ గారు, మీరు సిద్ధార్థకు తండ్రి కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తున్నాను. కానీ నా క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. భుజంగం అల్లిన అబద్ధపు రాతలు నా క్యారెక్టర్ను నిర్ణయించలేవు. మీ వర్మ గ్రూప్ సామ్రాజ్యం మీకు గొప్ప కావచ్చు. ఆ 1000 కోట్ల రూపాయలకు మీరు యజమాని కావచ్చు. కానీ నా దృష్టిలో ఆ డబ్బుకు ఒక రోగి కంట్లోంచి వచ్చే ఆనంద బాష్పం కంటే ఎక్కువ విలువ లేదు. సిద్ధార్థ్ మీ ఆస్తులకు వారసుడు కావచ్చు, కానీ ఆయన ఆత్మకు నేను తోడుని. ఆ మాటలకు విశ్వనాథ్ గారికి కోపం కట్టలు తెంచుకుంది. ఆయన వెంటనే తన బ్రీఫ్ కేస్ తెరిచి అందులోంచి ఒక బ్లాంక్ చెక్ తీసి నందిని టేబుల్ మీద విసిరాడు. చాలు నందిని, నీ ఆదర్శాల నాటకాలు కట్టిపెట్టు. నీకెంత డబ్బు కావాలో ఈ చెక్ మీద రాసుకో. కావాలంటే మీ ఆసుపత్రిని 100 పడగల కార్పొరేట్ హాస్పిటల్గా నేనే కట్టిస్తాను. కానీ నా కొడుకు జీవితం నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఇదొక బిజినెస్ డీల్ అనుకో. నీలాంటి వాళ్లకు నేను పెట్టే భిక్ష అనుకో. అంతన అహంకారపు విశ్వరూపాన్ని చూపించాడు. నందిని ఆ చెక్ వంక ఒక్క క్షణం చూసింది. ఆ ముఖంలో కోపం లేదు, కేవలం ఆయన అజ్ఞానం పట్ల ఒక రకమైన జాలి ఉంది. నెమ్మదిగా ఆ చెక్ను 2 వేళ్లతో పట్టుకుని ఆయన ముందే 2 ముక్కలుగా చించి డస్ట్బిన్లో పడేసింది. విశ్వనాథ్ గారు షాక్ అయ్యారు. ఒక సామాన్యమైన అమ్మాయి 100 కోట్లు రాసుకునే చెక్ను అలా నిర్దాక్షిణ్యంగా చించేస్తుందని ఆయన కల్లో కూడా ఊహించలేదు. మీరు వ్యాపారవేత్త కాబట్టి ప్రతిదానికి వెల కడుతున్నారు విశ్వనాథ్ గారు. కానీ ప్రేమను, ఒక ఆడపిల్ల ఆత్మాభిమానాన్ని కొనే స్తోమత మీ చెక్ బుక్కి లేదు. సిద్ధార్థ్ నా పక్కన ఉన్నాడు కాబట్టి ఆయన ఒక మనిషిగా, పరిపూర్ణమైన వ్యక్తిగా నిలబడ్డాడు. ఆయన గతాన్ని, ఆ చీకటి రాత్రి రహస్యాన్ని నేను క్షమించాను కాబట్టి ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉంది. మీరంటున్న ఆ కోట్ల రూపాయలు ఆయనకు ఆ ప్రశాంతతనివ్వలేవు. ఇక దయచేయండి, నా రోగులు బయట నా కోసం ఎదురు చూస్తున్నారు అని గంభీరంగా చెప్పి ఆయన వైపు నుంచి తన దృష్టి ఫైలు మీదకు మళ్లించింది. విశ్వనాథ్ గారు అవమానంతో రగిలిపోతూ అక్కడి నుంచి బయటకు నడిచారు.
ఆయన అహంకారం ఒక ఆడపిల్ల ఆత్మాభిమానం ముందు బొక్కబోర్ల పడింది. కానీ ఆయన ఊరుకునే రకం కాదు. ఈ పిల్ల చాలా మొండిది, డబ్బుతో లొంగే రకం కాదు. దీనికి వేరే మందు వేయాలి అని మనసులో కుతంత్రాలు అల్లుకుంటూ కారెక్కారు. సరిగ్గా ఆయన కారు వెళ్ళిన 10 నిమిషాలకు సిద్ధార్థ్ కారు హాస్పిటల్ ఆవరణలోకి వచ్చింది. లోపలికి వచ్చిన సిద్ధార్థ్ క్యాబిన్లో ప్రశాంతంగా ఫైల్స్ చూసుకుంటున్న నందిని చూసి మురిసిపోయాడు. ఆమె దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు అని నవ్వుతూ అన్నాడు. నందిని తల ఎత్తి అతన్ని చూసి చిన్నవ్వు నవ్వింది. తండ్రి వచ్చి చేసిన గొడవ గురించి, ఆయన విసిరిన చెక్ గురించి ఆమె ఏమీ చెప్పలేదు. సిద్ధార్థ్ తన తండ్రి గురించి బాధపడడం ఆమెకిష్టం లేదు. ఇది తన యుద్ధం, తనే గెలవాలని ఆమె నిర్ణయించుకుంది. గుడ్ మార్నింగ్ సిద్ధార్థ్, ఆసుపత్రి వ్యవహారాలు అన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. కానీ మన ప్రయాణం ఇక్కడి నుంచి చాలా క్లిష్టంగా ఉండబోతుంది. దీనికి మీరు సిద్ధమేనా అని ఒక అర్థవంతమైన ప్రశ్న వేసింది. సిద్ధార్థ్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వు నా పక్కనే ఉంటే ఏ తుఫాన్నైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధం నందిని. మన మధ్య ఉన్న ఈ నిశ్శబ్ద తరంగాలను దాటి ఒక అందమైన జీవితాన్ని మనం నిర్మించుకుందాం. ఇద్దరొకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. విశ్వనాథ్ గారు తన విశాలమైన గదిలో అటు ఇటు పాచర్లు చేస్తున్నారు. ఆయన అహంకారం ఒక సామాన్యమైన లే డాక్టర్ ముందు పరాజయం పాలవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన విసిరిన బ్లాంక్ చెక్ను ఆ పిల్ల తన కళ్ళ ముందే చించి డస్ట్బిన్లో పడేసిన దృశ్యం ఆయన కళ్ళ ముందు పదే పదే మెలుతూ ఆయనలోని కోపాన్ని మరింత రగిలిస్తుంది. డబ్బుతో ఎవరినైనా కొనొచ్చు అనుకున్న నా నమ్మకాన్ని ఒక మధ్యతరగతి పిల్ల తన ఖాళీ గోటితో సమానంగా తీసిపరేసింది. నా కొడుకును నా నుంచి దూరం చేయాలని చూస్తుంది. సిద్ధార్థ్ వర్మ లాంటి సామ్రాజ్యాధినేత ఒక డాక్టర్ పిల్లకు భర్తగా వెళ్ళటం ఏంటి? వర్మ గ్రూప్స్ పరువు ఏమవ్వాలి? ఈ అవమానాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను అని తనలో తను గొనుక్కుంటూ టేబుల్ మీద ఉన్న క్రిస్టల్ గ్లాసును చేతుల్లోకి తీసుకున్నాడు. ఆయనకు తెలుసు, నందిని భౌతికంగా భయపడడం సాధ్యం కాదు. ఆమె భుజంగం లాంటి రాక్షసుని ఎదిరించి నిలబడిన యోధురాలు. పైగా ఇప్పుడు ఆమెకు ఏ చిన్న హాని జరిగినా సిద్ధార్థను జీవితాంతం క్షమించడని, కొడుకు శాశ్వతంగా దూరం అవుతారని ఆయనకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ ఆటను కండబలంతో కాదు, బుద్ధి బలంతో, అది తన కార్పొరేట్ దర్పంతో ఆడాలని నిర్ణయించుకున్నారు. ఒక ఆడపిల్లని మానసికంగా దెబ్బతీయాలంటే ఆమె ఆత్మాభిమానాన్ని 10 మందిలో ఆమె ప్రేమించిన వాడి ముందే కించపరచాలి. అప్పుడు ఆమె తనంతట తానే తన కొడుకు జీవితం నుంచి తప్పుకుంటుంది. వెంటనే తన సెక్రటరీకి ఫోన్ చేశారు విశ్వనాథ్ గారు. నగరంలో ఉన్న మన అత్యుత్తమ వ్యాపార మిత్రుడు జీకే ఇండస్ట్రీస్ చైర్మన్ రాజశేఖర్ గారికి నా ఫోన్ కలుపు. అలాగే రేపు సాయంత్రం మన వర్మ మాన్షన్లో ఒక గ్రాండ్ పార్టీ అరేంజ్ చేయి. నగరంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, మీడియా అధినేతలు, రాజకీయ నాయకులు అందరికీ ఆహ్వానాలు వెళ్ళాలి. ఇది వర్మ గ్రూప్స్ మరియు జీకే ఇండస్ట్రీస్ విలీన మహోత్సవం అని అందరికీ తెలియాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఆయన పెదవుల మీద ఓ కుట్లమైన నవ్వు వెలిసింది. జీకే ఇండస్ట్రీస్ రాజశేఖర్ గారి ఏకైక కుమార్తె నిహారిక. విదేశాల్లో చదువుకొని వచ్చిన అహంకారపూరితమైన అమ్మాయి. ఆమెకు సిద్ధార్థ్ అంటే ఎప్పటి నుంచో ఆరాధన. ఈ విలీన మహోత్సవం ముసుగులో ఆ పార్టీలోని అందరి ముందు సిద్ధార్థ్ నిహారికల వివాహ నిశ్చితార్థాన్ని ప్రకటించడం ఆయన మాస్టర్ ప్లాన్. ఆకస్మికంగా జరిగే ఈ ప్రకటన ముందు సిద్ధార్థ్ ఏమీ చేయలేడని, తండ్రి పరువు కోసం మౌనంగా ఉండిపోతాడని ఆయన అంచనా. ఆ పార్టీకి నందిని కూడా పిలిచి తన కొడుకు పక్కన నిలబడే అర్హత ఆమెకు లేదని, వారి అంతస్తుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆమె కళ్ళకు కట్టినట్టు చూపించి అవమానించాలని ఆయన ఉద్దేశం. ఇదిలా ఉండగా సంజీవని హాస్పిటల్లో తన డ్యూటీ ముగించుకుని బయటకు వచ్చింది నందిని. ఆసుపత్రి ఆవరణలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద తన కారు కానుకొని నిలబడి ఉన్నాడు సిద్ధార్థ్. సాయంత్రపు లేత ఎరుపు రంగు వెలుతురులో సిద్ధార్థ ముఖంలో ఒక ప్రశాంత కనిపిస్తుంది. నందిని అతన్ని చూడగానే ఆమె పెదవుల మీద ఒక అందమైన చిరునవ్వు వికసించింది. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ అతని దగ్గరకు వెళ్ళింది. ఎంతసేపైంది వచ్చి అని అడిగింది నందిని. ఒక జీవితకాలం ఎదురు చూసిన విసుగురాని క్షణాలు ఏవైనా ఉన్నాయంటే అవి నీకోసం వేచి ఉండే క్షణాలే నందిని.
నువ్వు క్యాబిన్లోంచి ఎప్పుడు బయటకు వస్తావా అని చూస్తున్నాను అని ఎంతో ఆప్యాయంగా అన్నాడు సిద్ధార్థ్. నందిని బుగ్గలు కాస్త ఎరుపెక్కాయి. ఇద్దరు కలిసి సిద్ధార్థ్ కారులో బయలుదేరారు. కారు నగర శివార్లలో ఉన్న ఒక ప్రశాంతమైన సరస్సు తీరానికి చేరుకుంది. అక్కడ జనం పెద్దగా లేరు. చల్లటి గాలి వేస్తుంది. నీటి అల్ల శబ్దం తప్ప మరే శబ్దమూ లేదు. ఆ నిశ్శబ్ద వాతావరణం వాళ్ళిద్దరి ఏకాంతానికి ఒక అందమైన వేదికలా మారింది. సిద్ధార్థ్, నందిని ఇద్దరు సరస్సు ఒడ్డున ఉన్న ఒక బెంచ్ మీద కూర్చున్నారు. ఇద్దరి మధ్య కొన్ని క్షణాల పాటు అందమైన మౌనం. సిద్ధార్థ్ నెమ్మదిగా నందిని చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నందిని, నీ జీవితంలో నేను ఎన్నో తప్పులు చేశాను. డ్రగ్స్ మత్తులో నా ఉనికిని, నా విచక్షణను కోల్పోయాను. కానీ ఆ చీకటి రాత్రి నా కళ్ళు తెరిపించింది. నువ్వు పడిన బాధ, దానికి నేను కారణమయ్యానన్న నిజం నా నిలువున దహించి వేసింది. నిన్ను కాపాడుకునే క్రమంలో నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే, నిజమైన ప్రేమ అంటే స్వార్థం కాదు, ఒకరి ఆత్మాభిమానాన్ని మరొకరు గౌరవించడం. ఈ వర్మ గ్రూప్స్, ఈ కోర్టులు, ఈ సామ్రాజ్యం ఇవేవి నాకు ప్రశాంతతనివ్వలేదు. నీ చేతి స్పర్శలో, నీ కళ్ళల్లో ఉన్న నిజాయితీలో నాకు దొరికిన ప్రశాంత ముందు అవన్నీ శూన్యం. నందిని అతని కళ్ళలోకి చూస్తూ, గతాన్ని మర్చిపోదాం సిద్ధార్థ్. ఆ చీకటి రాత్రి కేవలం ఒక పీడకల. ఆ తర్వాత నువ్వు నా కోసం చేసిన త్యాగం, నా పరువును కాపాడడం కోసం నువ్వు వేసిన ప్రతి అడుగు నిన్ను ఒక పరిపూర్ణమైన మనిషిగా నా ముందు నిలబెట్టాయి. ఒక రాక్షసుడిగా నిన్ను ద్వేషించిన నా మనసే ఈరోజు నిన్ను ఒక దేవుళ్ళ ఆరాధిస్తుంది. నా నాన్నగారు నాకు నేర్పించిన ఒకే ఒక పాఠం, మన తప్పును తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. నువ్వు నా జీవితంలోకి రావటం నాకు దొరికిన వరం అని ఎంతో ఉద్వేగంగా చెప్పింది. సిద్ధార్థ్ తన జోబులోంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీశాడు. దాన్ని తెరిచి అందులో ఉన్న ఒక అందమైన సింపుల్గా ఉండే ప్లాటినం రింగును బయటకు తీశాడు. అందులో ఒక చిన్న వజ్రం స్వచ్ఛంగా మెరుస్తుంది. ఆ ఉంగరం ఒక బంధానికి గుర్తు కాదు నందిని, నా ప్రాణం ఉన్నంత వరకు నీకు నీడలా తోడుంటానని నేను చేసుకుంటున్న ప్రమాణానికి గుర్తు. నన్ను నీ జీవిత భాగస్వామిగా స్వీకరిస్తావా అని ఎంతో మృదువుగా ప్రేమగా అడిగాడు. నందిని కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె నెమ్మదిగా తల ఊపింది. సిద్ధార్థ ఆ ఉంగరాన్ని ఆమె వేలుకు తొడిగాడు. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న నిశ్శబ్ద తరంగాలు ఒక ప్రేమ కావ్యంగా మారాయి. కానీ సిద్ధార్థ్, మీ నాన్నగారు మన బంధాన్ని అంగీకరిస్తారా? ఉదయం ఆయన మా ఆసుపత్రికి వచ్చారు అని నెమ్మదిగా అసలు విషయం బయట పెట్టింది నందిని. సిద్ధార్థ్ ఉలిక్కిపడ్డాడు. ఏంటి, డాడీ మీ ఆసుపత్రికి వచ్చారా? ఎందుకు? ఏం మాట్లాడారు అని గొంతులో కంగారం, కోపం కలగలిసి ఉన్నాయి. నందిని ఆయన విసున్న చెక్ గురించి, తన పట్ల చూపించిన అహంకారం గురించి మొత్తం వివరించింది. ఆయన నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు సిద్ధార్థ్. మన అంతస్తులు వేరు. నా మీద వచ్చిన నిందలు ఆయన అహంకారానికి అడ్డుగోడలా నిలిచాయి. నేను ఆయన చెక్ను చించిపడేశాను. కానీ ఆ సంఘటనతో నాకు అర్థమైంది ఒకటే, మన ప్రయాణం అంత సులభం కాదు. ఆయన మనల్ని విడదీయటానికి ఏదైనా చేయగలరు. సిద్ధార్థ ముఖం కోపంతో ఎర్రబడింది. నాన్నకింత పొగరు ఉందని నేను ఊహించలేదు. ఒక పవిత్రమైన ఆడపిల్ల ఆత్మాభిమానానికి ఆయన వెల కడతాడా? నువ్వు కంగారు పడకు నందిని, నేను ఆయనతో తేల్చుకుంటాను. నా ప్రాణం పోయినా నిన్ను వదులుకోను. వద్దు సిద్ధార్థ్. నందిని అతని చెయ్యి పట్టుకుని ఆపింది. తండ్రిని ఎదిరించి ఇంటి నుంచి బయటకు వచ్చి చేసుకునే పెళ్ళి నేను కోరుకోవటం లేదు. ఆయన అహంకారం ఒకరోజు మన ప్రేమ ముందు ఓడిపోతుంది. మనం సహనంతో ఎదురు చూద్దాం. ఆయన మనసు మారేదాకా నా పోరాటం ఆపను అని సమాధానమిచ్చింది. మరుసటి రోజు ఉదయం వర్మ టవర్స్లో అంత హడావిడిగా ఉంది. ఆ రాత్రి జరగబోయే గ్రాండ్ పార్టీ గురించి నగరం అంతా చర్చించుకుంటుంది. మీడియాలో కూడా వర్మ గ్రూప్స్, జీకే ఇండస్ట్రీస్ విలీనమని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. సిద్ధార్థ్కి పార్టీ గురించి కిరణ్ ద్వారా తెలిసింది. కానీ అది కేవలం ఓ కార్పొరేట్ విలీన మహోత్సవం అని, 2 కంపెనీల భాగస్వామ్యాన్ని ప్రకటించడానికి చేస్తున్న పార్టీ అని మాత్రమే సిద్ధార్థ్కు తండ్రి ద్వారా చెప్పబడింది. ఇందులో తన నిశ్చితార్థం అనే కుట్ర దాగి ఉందన్న విషయం అతనికి ఏమాత్రం తెలియదు. డాడీ సడన్గా ఈ పార్టీ ఏంటి, పైగా జీకే ఇండస్ట్రీస్తో డీల్ ఫైనల్ అవ్వలేదు కదా అని సిద్ధార్థ్ ఉదయం తండ్రిని అడిగాడు. విశ్వనాథ్ గారు ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ,
అంతా ఫైనల్ అయిందిరా సిద్ధు. జీకే రాజశేఖర్ గారు మన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకున్నారు. ఈ డీల్ వల్ల మన గ్రూపు ఇంటర్నేషనల్ లెవెల్కు వెళ్తుంది. నువ్వు పార్టీకి టైంకి రెడీ అవ్వు. ఈరోజు చాలా ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ ఉన్నాయి అని చెప్పి విషయాన్ని దాటవేశారు. తండ్రి మాటలను సిద్ధార్థ్ కూడా నమ్మాడు. మధ్యాహ్నం 2 గంటల సమయం. సంజీవని హాస్పిటల్లో నందిని తన క్యాబిన్లో కూర్చుని ఉంది. అప్పుడే ఒక ఖరీదైన సూటు వేసుకున్న వ్యక్తి లోపలికి వచ్చాడు. అతను విశ్వనాథ్ గారి పర్సనల్ సెక్రటరీ. నమస్కారం డాక్టర్ గారు, నేను మిస్టర్ విశ్వనాథ్ గారి సెక్రటరీని. ఈరోజు రాత్రి వర్మ మాన్షన్లో జరిగే ఒక ముఖ్యమైన వేడుకకు మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించమని మా బాస్ పంపారు అంటూ బంగారు అక్షరాలతో ముద్రించిన ఓ ఖరీదైన ఆహ్వాన పత్రికను నందిని టేబుల్ మీద ఉంచాడు. నందిని ఆశ్చర్యంగా ఆ కార్డు తీసుకుంది. విశ్వనాథ్ గారు తన్ను పాటి పిలవడం ఏంటి? నిన్ననే కదా తన్ను అసహించుకొని వెళ్ళిపోయాడు. ఆమె ఆ కార్డు తెరచి చదివింది. వర్మ గ్రూప్స్ మరియు జీకే ఇండస్ట్రీస్ మహా విలీన మహోత్సవం మరియు చిరంజీవి సిద్ధార్థ్ వర్మ సౌభాగ్యవతి నిహారికల వివాహ నిశ్చితార్థ వేడుక. ఆ అక్షరాలు చదవగానే నందిని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న కార్డు వణికింది. సిద్ధార్థ్ నిశ్చితార్థమా? అది మరొక అమ్మాయితోనా? ఇదెలా సాధ్యం? నిన్న రాత్రే కదా తన వేలికి ఉంగరం తొడిగి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేశాడు. లేదు, సిద్ధార్థ్ ఎప్పటికీ నాకు ద్రోహం చేయడు. ఈ నిశ్చితార్థం గురించి అతనికి తెలిసి ఉండదు. ఇదంతా విశ్వనాథ్ గారు ఆడుతున్న నాటకం. నన్ను పిలిచి అందరి ముందు నా స్థానం ఏంటో చూపించి నన్ను అవమానించడానికే ఈ ఆహ్వానం పంపారు. నేను వస్తే అవమానిస్తాడు, రాకపోతే నేను పిరికిదాన్ని అని సిద్ధార్థ్ నన్ను మోసం చేశారని ప్రచారం చేస్తాడు. నందిని బుర్ర వేగంగా ఆలోచించడం ప్రారంభించింది. సెక్రటరీ కుట్లంగా నవ్వి, బాస్ ఒక మాట చెప్పమన్నారు మేడం. మీరు రాకపోతే నా కొడుకు పక్క నిలబడే ధైర్యం నీకు లేదని ఆయన అనుకుంటారట. రాత్రి 8 గంటలకి పార్టీకి వస్తారని ఆశిస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయాడు. నందిని క్యాబిన్లో ఒంటరిగా కూర్చొని ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళేవు, ఒక దృఢమైన నిశ్చయం ఉంది. ఇది విశ్వనాథ్ గారు తన ఆత్మాభిమానం మీద విసిరిన సవాలు. ఈ సవాల్ను స్వీకరించకపోతే తన రామచంద్రరావు గారి కూతురే కాదు, సిద్ధార్థ్ తన ప్రేమకు ఎంత కట్టుబడి ఉన్నాడో 10 మంది ముందు నిరూపించుకునే సమయం ఇది. సాయంత్రం చీకటి పడుతుంది. వర్మ మాన్షన్ ఒక ఇంద్రభవనంలో ముస్తాబైంది. విద్యుత్ దీపాల కాంతుల్లో ఆ భవనం వెలిగిపోతుంది. ఖరీదైన కార్లు వరుసగా వచ్చి ఆగుతున్నాయి. నగరంలోని కోటీశ్వర్లు, మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు అందరూ ఖరీదైన దుస్తుల్లో మెరిసిపోతూ లోపలికి అడుగు పెడుతున్నారు. లోపల విశాలమైన హాల్లో పార్టీ మొదలైంది. జీకే ఇండస్ట్రీస్ చైర్మన్ రాజశేఖర్ గారు, ఆయన కూతురు నిహారిక విశ్వనాథ్ గారితో కలిసి అతిథులను పలకరిస్తున్నారు. నిహారిక ఎంతో ఆధునికమైన ఖరీదైన డ్రెస్ వేసుకొని ఒక మహారాణిలా పోజులు కొడుతుంది. ఆమె చూపులన్నీ సిద్ధార్థ్ కోసమే వెతుకుతున్నాయి. కొద్దిసేపటికి మెట్ల మీద నుంచి కిందకు దిగి వస్తున్నాడు సిద్ధార్థ్. నల్లటి టెక్సడో సూట్లో అతను ఎంతో హుందాగా ఉన్నాడు. అతన్ని చూడగానే పార్టీలోని అందరి కళ్ళు అతని మీద ఆగిపోయాయి. నిహారిక పరుగున వెళ్ళి సిద్ధార్థ్ చేతిలో చేయి వేయబోయింది. కానీ సిద్ధార్థ్ సున్నితంగా ఆమెను పక్కకు తప్పించి తండ్రి దగ్గరికి వచ్చాడు. డాడ్, బిజినెస్ పార్టీకి మీడియా వాళ్ళను ఎందుకు పిలిచారు? ఇదంతా ఏంటి అని కాస్త అసహనంగా అడిగాడు సిద్ధార్థ్. ఒక అరగంట ఆగు సిద్ధు, నీకే అర్థమవుతాయి. ఈరోజు నీ జీవితంలోనే అతి పెద్ద రోజు అని నర్మగర్భంగా నవ్వారు విశ్వనాథ్ గారు. సరిగ్గా రాత్రి 8:30 వర్మ మాన్షన్ ప్రధాన ద్వారం వద్ద ఒక సాధారణ క్యాబ్ వచ్చి ఆగింది. అందులోంచి కిందకు దిగింది నందిని. ఆమె వేసుకున్నది ఒక లేత గులాబీ రంగు కాటన్ సిల్క్ చీర, మెల్లో ఒక చిన్న ముత్యాల దండ, చేతికి గడియారం, నుదుటిన చిన్న బొట్టు. ఆమె అలంకరణ ఎంతో సాధారణంగా ఉన్నా ఆమె నడకలో ఉన్న రాజసం, ముఖంలో ఉన్న ప్రశాంతత, కళ్ళల్లో ఉన్న ఆత్మవిశ్వాసం ఆమెను అక్కడ ఉన్న కోటీశ్వర్లందరికంటే ఎంతో ఉన్నతమైన స్థానంలో నిలబెడుతున్నాయి. ఆమె హాల్లో అడుగుపెట్టింది. ఆమెను చూడగానే హాల్లో ఉన్న కొందరు మీడియా వాళ్ళు గుర్తుపట్టారు. అరే, ఈవిడ డాక్టర్ నందిని కదా, సంజీవని హాస్పిటల్ భుజంగాన్ని జైలుకు పంపిన డేరింగ్ లేడీ. ఈమె ఇక్కడికి ఎందుకు వచ్చింది అని తమలో తాము
గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. సిద్ధార్థ్ దృష్టి అటువైపు మళ్ళింది. నందిని అక్కడ చూడగానే అతనికి ఒక్క క్షణం తన కళ్ళంతానే నమ్మలేకపోయాడు. ఒకవైపు చెప్పలేనంత ఆనందం, మరోవైపు ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందన్న ఆశ్చర్యం అతన్ని ఆవహించాయి. వాడు వేగంగా ఆమె దగ్గరకు వెళ్ళడానికి అడుగు ముందుకేశాడు. కానీ సిద్ధార్థ కంటే ముందే విశ్వనాథ్ గారు నవ్వుకుంటూ నందిని దగ్గరికి వెళ్ళారు. ఆయన వెంట జీకే రాజశేఖర్, నిహారిక కూడా ఉన్నారు. హాల్లో ఉన్న అందరి దృష్టి వాళ్ళ మీదే ఉంది. వెల్కమ్ డాక్టర్ నందిని. ఒక సామాన్యమైన చారిటీ ఆసుపత్రి డాక్టర్ అయిన నా ఆహ్వానాన్ని మన్నించి కోటీశ్వర్ల పార్టీకి రావడానికి చాలా ధైర్యం చేశావు. బహుశా మా అంతస్తులు ఏంటో ప్రత్యక్షంగా చూద్దామని వచ్చావేమో అని అందరికి వినిపించేలా వ్యంగ్యంగా అన్నాడు విశ్వనాథ్ గారు. నందిని ఏమాత్రం తలబడలేదు. ఆ ముఖంలో చిరగని చిరునవ్వు అలాగే ఉంది. ధైర్యం అనేది అంతస్తులను బట్టి రాదు విశ్వనాథ్ గారు, అది మన వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది. మీరు పిలిచారు, రాకపోతే మీరేదో అనుకుంటారని వచ్చాను అనేంత మృదువుగా కన్ను పదునుగా సమాధానమిచ్చింది. విశ్వనాథ్ గారు కళ్ళు చిన్నవి చేసి, బాగానే మాట్లాడుతున్నావు, అయితే ఈరోజు నేను వేయబోయే బాంబుకు కూడా నువ్వు ఇలాగే నిలబడతావో లేదో చూద్దాం అని గుసగుసగాని వెంటనే మైక్ అందుకున్నారు. హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. సిద్ధార్థ్ నందిని పక్కనే వచ్చి నిలబడ్డాడు. నందిని, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాన్న నిన్ను ఏదో అవమానించడానికే పిలిచినట్టున్నాడు అని మెల్లగా అడిగాడు. నందిని అతని వేలికి తను పెట్టిన ఉంగరాన్ని చూపిస్తూ, మన ప్రేమ ఎంత బలమైందో ఈ ప్రపంచాన్ని చూపించడానికి వచ్చాను సిద్ధార్థ్. మీ నాన్నగారు ఏం చేయబోతున్నారో నాకు తెలుసు. మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తున్నాను అని ప్రశాంతంగా చెప్పింది. సిద్ధార్థ్కు ఆ మాటలు అర్థం కాలేదు. విశ్వనాథ్ గారు మైక్లో మాట్లాడడం ప్రారంభించారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు ఈ పార్టీకి ముఖ్య ఉద్దేశం వర్మ గ్రూప్స్, జీకే ఇండస్ట్రీస్ విలీనం మాత్రమే కాదు, ఈ రెండు వ్యాపార సామ్రాజ్యాలను ఒకే కుటుంబంగా మార్చి ఒక శుభకార్యం కూడా ఉంది. మీ అందరి సమక్షంలో నా ఏకైక కుమారుడు సిద్ధార్థ్ వర్మకు జీకే రాజశేఖర్ గారి కుమార్తె నిహారికకు వివాహ నిశ్చితార్థం జరగబోతుందని ప్రకటించడానికి నేనెంతో గర్విస్తున్నాను. ఆ ప్రకటన వినగానే హాల్లో చప్పట్లు మారుమోగాయి. మీడియా వాళ్ళు ఫ్లాష్ లైట్లు వేస్తూ ఫోటోలు తీస్తున్నారు. కానీ సిద్ధార్థ్ మీద పిడుగు పన్నట్టయింది. అతని ముఖం షాక్తో పాలిపోయింది. తన తండ్రి బిజినెస్ డీల్ పేరుతో ఇంతటి క్రూరమైన నాటకం ఆడుతున్నాడని, తను ఒక పావుల వాడుకుని నందిని అందరి ముందు అవమానించడానికి ఈ కుట్ర పన్నాడని అతనికి అప్పుడు అర్థమైంది. నిహారిక ఒక డైమండ్ రింగ్ ఉన్న బాక్స్ తీసుకుని సిద్ధార్థ్ వైపు సిగ్గుపడుతూ నడుచుకుంటూ వస్తుంది. విశ్వనాథ్ గారు నందిని వైపు చూసి ఎంతో గర్వంగా, విజయ గర్వంతో నవ్వుతున్నారు. చూసావా నీ స్థానం ఏంటో, నా కొడుకు నీ వాడు కాలేడు అని ఆయన కళ్ళు చెబుతున్నాయి. అందరి చూపులు సిద్ధార్థ్ మీద ఉన్నాయి. ఒక సామాన్య మహిళా డాక్టర్ ముందు కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యం, తండ్రి పరువు, సమాజం, వీటన్నిటి మధ్య సిద్ధార్థ్ ఏం చేయబోతున్నాడు? నందిని తన ఆత్మాభిమానంతో ఒక పక్క నిలబడి ఉంది. వర్మ మాన్షన్లో నిశ్శబ్ద తరంగాలు ఇప్పుడు ఉప్పెన్లా మారబోతున్నాయి. వర్మ మాన్షన్ ప్రధాన హాల్ నిశ్శబ్దంలో మునిగిపోయింది. వందలాది మంది అతిథులు, జాతీయ స్థాయి మీడియా కెమెరాలు, అందరి కళ్ళు ఆ వేదిక మీదే ఉన్నాయి. జీకే ఇండస్ట్రీస్ అధినేత కూతురు నిహారిక చేతిలో వజ్రపు ఉంగరం ఉన్న వెల్వెట్ బాక్స్ను పట్టుకుని ముఖమంతా సిగ్గులు దొలకబోస్తూ సిద్ధార్థ్ వైపు నడుచుకుంటూ వస్తుంది. వేదిక మీద ఉన్న విశ్వనాథ్ గారి ముఖంలో గెలుపు తాలూకు గర్వం స్పష్టంగా కనిపిస్తుంది. తన కొడుకును ఒక మధ్యతరగతి డాక్టర్ వాళ్ళ నుంచి బయటకు లాగి 10 మంది ముందు తన కార్పొరేట్ అహంకారాన్ని నిలబెట్టుకుంటున్నానన్న ఆనందం అయింది. ఆయన కళ్ళు హాల్ చివర ఎంతో ప్రశాంతంగా హుందాగా నిలబడి ఉన్న నందిని వైపు చూస్తున్నాయి. చూసావా నీ స్థానం ఏంటో, నా సామ్రాజ్యంలోకి నీకు ప్రవేశం లేదు అని ఆయన చూపులు వెక్కరిస్తున్నాయి. కానీ నందిని ఏమాత్రం చలించలేదు. ఆ ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఆమెకు సిద్ధార్థ్ ప్రేమ మీద నమ్మకం ఉంది. అతని నిర్ణయం కోసం ఆమె నిశ్శబ్దంగా ఎదురుచూస్తుంది. నిహారిక సిద్ధార్థ్ ముందు వచ్చి నిలబడింది. ఉంగరం తీసి అతని చేతికి తొలగడానికి చేయి ముందుకు చాచింది. కెమెరా ఫ్లాష్ లైట్లు మెరుస్తున్నాయి.
సిద్ధార్థ ముఖం అప్పటి వరకు ఒక శూన్యంలో ఉంది. తన తండ్రి బిజినెస్ పేరుతో ఇంతటి నీచమైన కుట్రకు పాల్పడతాడని, తను ప్రాణంగా ప్రేమించిన నందినిని 10 మంది ముందు అవమానించడానికి తనని ఒక పావులా వాడుకుంటాడని అతని కల్లో కూడా ఊహించలేదు. అతని నరాల్లో రక్తం సలసల మరుగుతుంది. ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. నిహారిక చెయ్యి తన చేతిని తాకబోతున్న క్షణంలో సిద్ధార్థ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. నిహారిక ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. హాల్లో ఉన్న వాళ్ళందరికీ ఏమీ అర్థం కాలేదు. విశ్వనాథ్ గారి ముఖంలో చిరునవ్వు మాయమై ఒక చిన్న కలవరం మొదలైంది. సిద్ధార్థ్ నెమ్మదిగా తన తండ్రి చేతిలో ఉన్న మైక్ తీసుకున్నాడు. అతని గొంతు ఎంతో గంభీరంగా ఈ మహాభవనం గోడలు దద్దరిల్లేలా మారుమోగింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒక్క నిమిషం, దయచేసి అందరు వినాలి అన్నాడు సిద్ధార్థ్. హాల్లో సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం. మా డాడీ ఇందాక ఒక మాట చెప్పారు. 2 వ్యాపార సామ్రాజ్యాలను ఒకే కుటుంబంగా మార్చే శుభకార్యమని. వ్యాపారాలను విలీనం చేసుకోవడానికి కాంట్రాక్ట్లు, షేర్లు, సంతకాలు సరిపోతాయి డాడ్. దానికి మనుషులను బలిపెట్టవలసిన అవసరం లేదు. నా వ్యాపార భాగస్వామి ఎవరనేది మీరు నిర్ణయించుకోవచ్చు, కానీ నా జీవిత భాగస్వామి ఎవరనేది నిర్ణయించుకునే హక్కు నా ఒక్కడికే ఉంది అని స్పష్టంగా కరాఖండిగా చెప్పాడు. విశ్వనాథ్ గారు కంగారుగా, సిద్ధార్థ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆర్ యు మ్యాడ్? ఇది మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఇష్యూ. అందరి ముందు నా పరువు తీయకు అని మెల్లగా గొనిగాడు. కానీ సిద్ధార్థ్ ఆగలేదు. పరువు, ప్రెస్టేజ్ ఈ పదాలకే మీ డిక్షనరీలో అర్థం మారిపోయింది డాడ్. ఒక మనిషి మనస్సును చంపి ప్రేమను అంగట్లో సరుకులా అమ్మేసి నిలబెట్టుకుని పరువు నాకు అవసరం లేదు. మీరు జీకే ఇండస్ట్రీస్తో వ్యాపారం చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నా నిశ్చితార్థం ఇక్కడ జరగదు. ఎందుకంటే అది ఇప్పటికే జరిగిపోయింది. ఆ మాట వినగానే హాల్లో ఒకసారిగా గుసగుసలు మొదలయ్యాయి. నిహారిక అవమానంతో రగిలిపోతూ తన తండ్రి వెనక్కి వెళ్ళిపోయింది. జీకే రాజశేఖర్ గారి ముఖం కోపంతో ఎర్రబడింది. విశ్వనాథ్ గారు కోపం తొలగిపోతూ, సిద్ధు, నువ్వు నోరు మూస్తావా లేదా అని గట్టిగా అరిచారు. కానీ సిద్ధార్థ ఆయన మాటలను పట్టించుకోకుండా వేదిక మీద నుంచి కిందకు దిగాడు. వందలాది మంది అతిథుల మధ్య నుంచి దర్జాగా ఒక మహారాజులా నడుచుకుంటూ వెళ్ళాడు. అందరూ అతనికి దారిస్తున్నారు. అతని అడుగులు నేరుగా హాల్ చివర నిలబడి ఉన్న నందిని దగ్గరికి వెళ్ళాయి. నందిని కళ్ళల్లో ఇప్పుడు గర్వం, అంతులేని ప్రేమ తునకిసలాడుతున్నాయి. నా నమ్మకం వమ్ము కాలే సిద్ధార్థ్, నువ్వు నిజంగా దేవుడివి అని ఆమె అంతరాత్మ ఘోషిస్తుంది. సిద్ధార్థ్ నందిని పక్కన నిలబడి ఆమె చేతిని ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేతిలో ఉన్న మైక్ను మళ్ళీ పైకెత్తి మాట్లాడడం ప్రారంభించాడు. ఈవిడ పేరు డాక్టర్ నందిని. సంజీవని హాస్పిటల్ ద్వారా తన జీవితాన్ని పేదలకు అంకితం చేసిన ఒక పవిత్రమైన దేవత. పరువు, ఆత్మామానం అనే పదాలకు అసలైన నిలువెత్తు రూపం. ఈవిడ నిజాయితీ ముందు నా కోట్లు, నా వ్యాపార సామ్రాజ్యాలు కాలిగోరుతో సమానం. నా నిశ్చితార్థం నిన్న సాయంత్రమే ఈవిడితో జరిగిపోయింది. నా చేతిలో ఉన్న ఈ ప్రాణం, నా భార్య స్థానం కేవలం నందినికి మాత్రమే సొంతం. ఈ నిజాన్ని ప్రపంచం ముందు గర్వంగా ప్రకటించడానికే ఇక నిలబడ్డాను. హాల్లో ఉన్న కొందరు మీడియా వాళ్ళు, డాక్టర్ నందిని నిజాయితీ తెలిసే వాళ్ళు సంతోషంతో చప్పట్లు కొట్టారు. కానీ కోటీశ్వర్లైన వ్యాపారవేత్తలు మాత్రం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. జీకే రాజశేఖర్ గారు కోపంతో ఊగిపోతూ వేదిక మీద నుంచి కిందికి వచ్చారు. విశ్వనాథ్, మా అమ్మాయిని అందరి ముందు అవమానించడానికే ఇదంతా ప్లాన్ చేశావా? జీకే ఇండస్ట్రీస్ పరువు ఏంటో నీకు చూపిస్తాను. వర్మ గ్రూప్స్తో నాకు ఒక డీల్ లేదు, విలీనము లేదు. నా ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. యు విల్ ఏ పే ఫర్ దిస్ అని అరుస్తూ కూతుర్ని తీసుకుని పార్టీలోంచి కోపంగా బయటకు వెళ్ళిపోయారు. విశ్వనాథ్ గారికి ఆ క్షణంలో తన ప్రపంచం కుప్పగూలినట్లు అనిపించింది. 100 కోట్ల డీల్ కళ్ళ ముందే చెదిరిపోయింది. ఆయన అహంకారం ముక్కలేంది. మరి తర్వాత ఏం జరగబోతుంది? విశ్వనాథ్ సిద్ధార్థ్ నందినిల పెళ్లిని అంగీకరిస్తాడా? వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ పెడతాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.